వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్. ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతిలో 11,467.27 కోట్ల వ్యయంతో 20 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. పదమూడున స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారిలా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, పీపుల్ ఫస్ట్ అనేది మన నినాదమని, హెల్తీ వెల్తీ హ్యాపీ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా మానవతా కోణంలో చూడాలని చెప్పారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా అభినందిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజా వినతుల వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధాన్యాలుగా ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో 2వ జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైన, భవిష్యత్ ప్రణాళికపైన చర్చించారు. 6 నెలల్లో మనమంతా రెండోసారి సమావేశం అయ్యామని, అయితే మొదటి సమావేశానికి రెండో సమావేశానికి స్పష్టమైన పురోగతి కనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మొదటి సమావేశం నాటికి రాష్ట్రంలో చీకట్లు నెలకొనగా అవి మెల్లిగా పోయి రెండో సమావేశం గల్లా వెలుగు రావడం మొదలైందని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాన్ని నడిపించడం సులభంగానే ఉంటుందని, విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లపైనే అప్పులు, బకాయిలు మిగిల్చి వెళ్లడమే కాదు, 2 ఏళ్ల పాటు రాష్ట్రానికి వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో కార్పొరేటర్గా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, 52వ డివిజన్లో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో డివిజన్ మోడల్ డివిజన్గా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర 52 డివిజన్లు పర్యటించారు. డివిజన్ సమస్యలను స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి వివరించారు. 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు రిపోర్ట్ చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీ సమస్యలను తనకు తెలియజేస్తే సత్వరం చర్యలు తీసుకుంటానని కమిషనర్ కార్పొరేటర్కు చెప్పారు. సందర్భంగా ఉమ్మడి చంటి మాట్లాడుతూ, తాను కార్పొరేటర్గా ప్రభుత్వంలో గత అనేక ఇబ్బందులు పడ్డానని, డివిజన్లో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరి మీ సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల స్థితిగతులు చెప్పమంటే మరి కొండ ప్రాంతం అంతా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మరి ఎందుకంటే గత 5 ఏళ్ళలో నాకు ఈ డివిజన్లో అభివృద్ధి పనులు జరగలేదు. మరి ఇప్పుడు మరి ఆ ప్రజలకి నమ్మిన నా ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా మరి వచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఈఈలకి, ఏఈలకి, డిఈలకి వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్పారు, ఏదైనా 15 రోజుల్లో పనులన్నీ పూర్తి అవ్వాలి, ఆ పనులు పూర్తి చేసి నాకు ఏ సంగతి చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ కొండ ప్రాంతంలో నేను పుట్టక ముందు ఉన్న సమస్య ఉప్పరవా కొండ ప్రాంతంలో ఉంది. ఆ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
ఆ సమస్య, అలాగే మెట్ల సమస్య, అట్లా కాలువల సమస్య. ఇక్కడ 600 గజాలు ఒకటి, ఒక 1000 గజాలు ఒకటి ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒకటేమో మరి కమ్యూనిటీ హాల్గా, ఇంకోటేమో పార్కింగ్గా. బళ్ళు కొండ మీద ఉన్నాయి. కొండ మీద ఉండే నివాసం ఉండే వాళ్ళ బళ్ళు కింద పెడుతున్నారు. ఆ బళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ పెడితే బాగుంటుందని నేను చెప్తే అట్లాగే చేద్దామని చెప్పడం జరిగింది. అట్లాగే డ్రిల్స్, ఎక్కడైతే కాలువల మీద డ్రిల్స్ లేవో ఆ డ్రిల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా చేయాలని ఆదేశించడం జరిగింది కమిషనర్ గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఎక్కువ, కొండ ప్రాంత ప్రజలు ఎక్కువ, కొండ ఎక్కువ. 52వ డివిజన్ అంటేనే మొత్తం కొండ. ఈ కొండ ప్రాంత ప్రజలకి నేను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక గత 5 ఏళ్ళలో నాకు ₹1 పని జరగలేదు కనుక కూడా మరి ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని మరి కమిషనర్ గారు అంటే ఆయన రావడం జరిగింది. మరి చక్క పనులు కూడా అయితే అని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూడా జరుగుతాయి. ఆయన కూడా ఆదేశాలు అలాగే ఉన్నాయి కనుక మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నారు, చెప్పాను, ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పోస్టర్ ఆవిష్కరణలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గుణదల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామని చెప్పారు. మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని చెప్పారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, జగన్ రైతులకు పెట్టుబడి సాయం అందించారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్పీకే సెంటర్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో ఏదైతే హెచ్పి ఓల్డ్ షాప్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఏదైతే ధాన్యం విషయంలో కానివ్వండి, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి ఈ జిల్లాలో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో అందరం గారు అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి, పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను కానివ్వండి, రైతులను కానివ్వండి, అన్ని విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతారు. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం గారా వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళు. కానీ రకంగా అన్యాయం జరుగుతుంది అన్నది మనమందరం చూస్తున్నాము. వరదలు వచ్చినా కానీ, లేకపోతే అకాల వర్షాలు వచ్చినా కానీ కనీసం ముందస్తు ఎలాంటి వాళ్ళకి ఇంటిమేషన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది విఫలమవుతుంది. ఏమైనా అంటే దిగువనున్న అధికారుల మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ తప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు కళ్ళాల్లో ధాన్యాలు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. రోడ్ల మీద పోసుకున్న రైతులు రోడ్ల మీద పోసి ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం అంతా తడిసిపోతుంది, రంగు మారిపోతుంది. కనీసం దానికి మద్దతు ధర ఇస్తాము, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఈరోజు అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు సర్వనాశనం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఫస్ట్ నుంచి రైతుల మీద చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే వ్యవసాయం దండగా అని. తర్వాత మళ్ళీ 2014లోన రైతులకు మళ్ళీ నమ్మబలికి మళ్ళీ మీ బంగారాలు, మీ ముక్కుల్లోని చెవుల్లోన ఉన్న బంగారాలు ప్రతి ఒక్కటి మీ ఇళ్ళకు వచ్చేస్తాయి, మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పి 2014లో నమ్మబలికి
మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఏ రకంగా మళ్ళీ రైతులను మోసం చేశారు, ఏ రకంగా రుణమాఫీ చేయకుండా ఆ రోజు రైతులను మోసం చేశారో మనందరికీ తెలుసు. మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం 2024లో మళ్ళీ నమ్మబలికారు. మళ్ళీ సూపర్ 6లో 20,000 ఇస్తాము రైతు భరోసా కింద రైతులకే అని చెప్పి నమ్మబలికి మళ్ళీ ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పోరుబాట, అలానే రైతు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం నిరసన కార్యక్రమం, అలానే ధర్నా కార్యక్రమం, అలానే కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద ఒక విజ్ఞాపన పత్రం, ఇవన్నీ కూడా కార్యక్రమాలుగా రూపకల్పన చేసి మరి ఎల్లుండి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలానే రైతు మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ తరలి రావాలని, శుక్రవారం జరిగే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఈ రోజున ధాన్యం గురించి చెప్తే, ధాన్యం ఇప్పటికే 70% మరి ధాన్యం ఇప్పటికే రైతులకి చేతికొచ్చింది. ఇవాళ చూస్తే రైతులకి కావాల్సిన గన్నీ బ్యాగ్స్ ఏదైతే బస్తాలు కావాలో ఉచితంగా సప్లై చేయాలో సివిల్ సప్లైస్ వాళ్ళు ఎక్కడా కూడా బస్తాలు సప్లై చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలానే ధాన్యం తోలాలంటే జీపీఎస్ ఉంటేనే ఆ వెహికల్స్కి మేము అలౌ చేస్తామని చెప్పి కఠినమైన నిబంధనలు పెట్టారు. ఎక్కడా కూడా గ్రామ స్థాయిలో ఎక్కడా కూడా జీపీఎస్ ఉన్న వాహనాలు అందుబాటులో లేకపోవడం వలన ఎవరైతే ధాన్యం అమ్ముకుంటున్నారో ఆ రైతులు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే రైతులు ఏదన్నా 1 రోజు 2 రోజులు మరి ఆరే వరకు కూడా తేమ శాతం తగ్గే వరకు కూడా ధాన్యాన్ని నిలుపుదల చేసుకోవాలి అని అంటే గతంలో మార్కెట్ యార్డుల ద్వారా సబ్సిడీ మీద వక్ఫ్ బోర్డు కమిటీని రద్దు చేయాలని, లక్ష బోర్డు భూములను సిబిఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు అధికారులను ప్రక్షాళన చేయాలని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములపై సిబిఐ చేత విచారణ చేసి అన్యాక్రాంత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపించాలని చెప్పారు. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని 245 మంది ముత్తవల్లీలు, కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారని, అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఎక్స్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించుకోకపోవడం శోచనీయమన్నారు. కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అధికారులను ప్రక్షాళన చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ముస్లిం మహిళలకు విజయవాడ నగరంలో సర్వే నంబర్ 63/600లో ఉన్న గాలిబ్ షాహీద్ దర్గా భూములను ఇవ్వాలన్నారు. నిబంధన విరోధం వక్ఫ్ బోర్డులో ఉన్న అన్యమా మతస్థులను వెంటనే తీసివేయాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చాక ముస్లిం అభివృద్ధి విస్మరించడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు 70,000 ఎకరాలు ఉన్నావని, భూములపై కమిషన్ ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. నిరుపేద ముస్లింలకు 3 సెంట్ల స్థలం కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని. ఎందుకు రద్దు చేయాలంటే వక్ఫ్ బోర్డులో 245 మంది ముత్తవల్లీలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 245 మంది అధ్యక్ష కార్యదర్శులు కానీ, ముత్తవల్లీలు కానీ ఏకగ్రీవంగా కానీ ఎలక్షన్ ద్వారా ఎన్నిక జరిపి వక్ఫ్ బోర్డు చైర్మన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది వక్ఫ్ బోర్డు చట్టం. వక్ఫ్ బోర్డు చట్టంలో ట్రిబ్యునల్ కమిషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో 77,000 ఎకరాలు భూములు ఉన్నాయి. రాష్ట్రంలో 40,000 ఎకరాలు భూములు అన్యోమతస్థుల చేతుల్లో అన్యోక్రాంతమైపోయి వాళ్ళ స్వాధీనంలో ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి ఈ రాష్ట్రంలో 13,400 మసీదులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఓటర్లుగా ఎంతమంది ఉన్నారయ్యా అంటే 245 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ భూములన్నీ కూడా ఇటు విచ్చాపురం నుంచి అటు తడ వరకు, పలమనేరు వరకు, ఇటు కోదాడ వరకు కూడా ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, అదేవిధంగా ఎన్నుకోబడ సభ్యులైతే ఉంటారో వీళ్ళంతా కూడా లంచాలకు అలవాట్లు పడి అధికార దుర్వినియోగం చేస్తూ
గత ప్రభుత్వంలో చేసిన తప్పు మరి ఇదే ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది. ఎన్నికలు నిర్వహించకుండా వక్ఫ్ బోర్డు కమిటీ వేయటం అనేది అది భావ్యం కాదు, రాజ్యాంగానికి విరుద్ధం. అందుకనే హైకోర్టులో దాదాపుగా 10 కేసులు పడ్డాయి. మరి రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 52% ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో 48% వాటా, డివిజన్ కూడా జరగల. మరి 6 నెలలైంది ప్రభుత్వానికి, 6 నెలలు ఇచ్చాం. తాలో తూర్పు నియోజకవర్గ కొండ ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని బూటకపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని సిపిఎం పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి సత్యబాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని 3 ప్రాంతాల్లో ప్రజలకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను సచివాలయం స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీ గ్రౌండ్లో కాలేజ్ ఏర్పాటు చేయాలని, కొండ ప్రాంతాల్లో 100 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి రిటైనింగ్ వాల్స్ నిర్వహించాలని తెలిపారు. నియోజకవర్గంలో 4 లక్షల మంది జనాభా ఉంటే సరైన వైద్యం అందడం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని, వరద నష్ట ప్రాంతాలలో బాధితులకు ఇంకా పరిహారం అందలేదని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచమని ఎన్నికలు హామీ ఇచ్చిన 5 నెలల్లోనే 15,000 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. విజయవాడ పశ్చిమ నగర సిపిఎం 23వ మహాసభలు నిన్న జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఈ పశ్చిమ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని సిపిఎం మహాసభలో చర్చించాం. అనేక ప్రజా సమస్యలు ఈ పశ్చిమ నగరంలో ప్రభుత్వాలు మారుతున్నా, పరిపాలకులు మారుతున్నా కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా 12 డివిజన్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాటలు చెప్పారు, వాగ్దానం చేశారు, మోసం చేశారు. అంటే మోసం చేయడం పరిపాటిగా ఈరోజు ప్రభుత్వాలకు మారిపోయింది. కొండ ప్రాంత ప్రజల్ని వంచడమే పరిపాలకుల యొక్క పని విధానంగా నేడు నడుస్తుంది. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెవెన్యూ సదస్సులు ఒక ప్రచార ఆర్భాటంగా నడుస్తున్నాయి తప్ప ఈ పట్టాలు రిజిస్ట్రేషన్లు సంబంధించి కానీ, ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇస్తామని హామీని కానీ, అలాగే గత 7 ఏళ్లుగా టిట్కో లబ్ధిదారులు డబ్బులు చెల్లించి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇళ్ల విషయాన్ని పరిష్కారం చేసే విషయంలో కానీ ఈ రెవెన్యూ సదస్సులో ఎక్కడ కూడా మరి ప్రజలకి పాత్ర లేకుండా చేస్తున్నారు. నిజంగా ఈ రెవెన్యూ సదస్సుల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే సచివాలయాల స్థాయిలోనే ఈ రెవెన్యూ సదస్సులని జరపాలి. ఆ విధంగా ప్రజలకి దగ్గరగా పాలన ఉండాలి. ఈ విధానం అనుసరించకుండా విజయవాడ పశ్చిమ నగరంలో కేవలం 3 చోట్ల మాత్రమే ఈ రెవెన్యూ సదస్సులని గుట్టు చప్పుడుగా ప్రజలెవరికి తెలియకుండా పెట్టడం, ఇది ఒక రకంగా ప్రజల్ని వంచడం, మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఈ మహాసభ సందర్భంగా ఈ రెవెన్యూ సదస్సులు పట్టాల రిజిస్ట్రేషన్ విషయం కానీ, 2 సెంట్ల అంశం మీద కానీ, టిట్కో ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చే విషయంలో కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇల్లు విషయంలో గత ప్రభుత్వం తన అనుయులకి కట్టబెట్టేదానికి మార్పులు చేసింది కాబట్టి మా ప్రభుత్వం మరలా దీని మీద ఎంక్వైరీలు వేస్తాం, ఎంక్వైరీలు వేసి అసలైన లబ్ధిదారులు ఎవరో తేలుస్తాం అంటున్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే మాట చెప్పింది, తెలుగుదేశం అనుయులకి కట్టబెట్టారు కాబట్టి దీంట్లో మేము ఎంక్వైరీలు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇస్తామని చెప్పారు. అంటే ఈరోజు వాళ్ళైనా వీళ్ళైనా నాటకాలాడి అసలైన పేదల్ని, మరి డబ్బులు కట్టినటువంటి నిరుపేదల్ని మోసం చేయడం అనేది క్షమించరాని విషయం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రెవెన్యూ సదస్సులని సచివాలయ స్థాయిలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, విజయవాడ పశ్చిమ నగరంలో మాచవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ షోరూంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. గృహోపకరణాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని సందర్భంగా ఉమా పేర్కొన్నారు. మాచవరంలోని విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా, సిఎన్ఎస్ అసోసియేషన్ కార్యాలయంలో నూతనంగా స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ షోరూంలో ఏర్పాటు చేశారు. ఈ షోరూంలో ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించి వ్యాపార దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సోలార్ ఫైర్ హోమ్ను సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చిన నాగశివ సాయిని ప్రోత్సహించాలని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. ఈరోజు
మాచవరంలో సిఎన్ఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అనే పేరుతో మరి అత్యాధునిక టెక్నాలజీతో మారుతున్న కాలంతో పాటు మారుతున్నటువంటి టెక్నాలజీని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఈ షోరూమ్ ద్వారా తీసుకురావటం సంతోషం. మరి దానికి మరి యువకుడు నాగశివసాయిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఎలక్ట్రికల్ అసోసియేషను అందరూ కూడా అండగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో అత్యాధునికమైన టెక్నాలజీ సోలార్ ప్యానల్స్ కానివ్వండి, అలాగే ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి, హోమ్ ఆటోమేషన్స్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా లెగ్రెండ్ కానీ స్విచ్చెస్ కానీ అన్నీ కూడా లైట్లు ప్యానల్ బోర్డ్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఒకే రూఫ్ కింద అన్ని రకాల ఆధునిక సామాగ్రిని అమ్ముతూ ఉన్నటువంటి దీన్ని ఖచ్చితంగా. నా పేరు నాగశివసాయి అండి. మేము ఇవాళ మాచవరం డౌన్ దగ్గర ఎలక్ట్రికల్ అసోసియేషన్ బిల్డింగ్ కింద మేము సిఎన్ఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అని ఆఫీస్ ఓపెన్ చేసాం. దీంట్లో మేము సోలార్, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, అలాగే హైబ్రిడ్ మేము సెటప్ చేస్తామండి. అలాగే మేము హోమ్ ఆటోమేషన్స్ ఒకటి, అట్లాగే మా దగ్గర సేఫ్టీ డివైజెస్, సెక్యూరిటీ డివైజెస్ ఒకటి, అలాగే మేము ఫైర్ సొల్యూషన్స్, సీసీ కెమెరాస్, అట్లాగే మన దగ్గర డొమెస్టిక్ అండ్ కమర్షియల్ స్విచ్ గేర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. విత్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్లో మేము ఇండస్ట్రియల్ స్విచ్ గేర్స్ కూడా మా దగ్గర మేము పెడతామండి. థ్యాంక్స్. ఈరోజు మాచవరం ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ బిల్డింగ్లో శ్రీనివాస్ నాగశివసాయి లేటెస్ట్ టెక్నాలజీతో బీటెక్ ట్రిపుల్ ఈ చేసి తను ప్యాషన్తో జనాలకి ఈజీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని హోమ్ ఆటోమేషన్ సెంటర్ని స్టార్ట్ చేశారు. విషయం వెరీ ఆల్ ద బెస్ట్. ప్రజలందరూ ఆ యువకుని జిజ్ఞాసని అవైల్ చేసుకుంటా సర్వీసెస్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్మగ్లింగ్పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతుందని స్వయాన మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ నెల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిని లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంత సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి, ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores ప్లస్ పీపుల్. మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no of last administration is 10 lakh crores debt to the state, and we are struggling today. ఈ రోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక
30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. ఆనరబుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ సిరియా, been seeing it in Syria, being in Sri Lanka and so many other countries. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవున్నాయి. లాస్ట్ టైం వి వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తను ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్లీ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి అప్పులు వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బెగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారం వారి 7 నెలలైంది. మంత్రులు వాళ్ళే, అధికారులు వాళ్ళే, మనుషులే, చివరికి చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్ళే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ళే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు, మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు,
పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అదే తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ్ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం MDUs తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం, మధ్యస్థు సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం, స్వర్ణ బియ్యం వీని తీసుకొచ్చి సాటెక్స్ చేసి 800 కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం, తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాటెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థు సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు, ఈరోజు నిర్వీర్యం చేశారు. చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్, ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు. సెంచరీ మ్యాట్రసెస్ భారతదేశం యొక్క స్లీప్ స్పెషలిస్ట్ 35 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న వారసత్వ వైభవంతో విజయవాడలోని గవర్నపేట వద్ద ఏలూరు రోడ్డులోని చెల్లపల్లి బంగ్లాకు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన నూతన షోరూమ్ను సెంచరీ మ్యాట్రసెస్ డైరెక్టర్ ఉత్తమ్ జిలానీ ప్రారంభించారు. సెంచరీ మ్యాట్రసెస్ స్లీప్ స్పెషలిస్ట్ స్టోర్ కస్టమర్లకు విభిన్న రకాల
పరుపులను అన్వేషించడానికి, పరీక్షించడానికి, స్లీప్ టెక్నాలజీలో సరికొత్త అనుభూతిని పొందేందుకు, వ్యక్తిగత సహాయాన్ని పొందేందుకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. స్టోర్ స్పెషల్ లాంచ్ ఆఫర్లో భాగంగా అన్ని పరుపులపై 15% తగ్గింపు, 15,000 వరకు విలువైన ఉచిత బహుమతులను అందిస్తుంది. ఈ సందర్భంగా మిస్టర్ ఉత్తమ్ మలానీ తన ఆనందాన్ని పంచుకుంటూ విజయవాడలోని గవర్నర్పేటలో ఉన్న మా కొత్త స్టోర్ కస్టమర్లు ఎలా కోరుకుంటున్నారో వారి స్లీప్ సొల్యూషన్లు ఎలా పంచుకోవాలో పునర్నిర్మించడానికి మంచి వేదిక ఏర్పాటు చేశామన్నారు. This is Uttam Malani, Executive Director, Century Mattresses, and it gives me great pleasure to be inaugurating our first experience center of Century Mattresses in Vijayawada. This is the second experience center of Century in Andhra Pradesh, and this is the largest experience center for mattress or comfort products in the entire city of Vijayawada and in Andhra Pradesh. And as a brand, Century has a vertically integrated manufacturing facility with over 40 plus product ranges which are manufactured in-house, all of which can be seen for display here at the Experience Center. Century occupies the number one position as the market leader in the branded mattress segment in the Telugu speaking states of Andhra Telangana, with a market share of more than 20% in the state of Andhra Pradesh. Having our manufacturing facilities in Hyderabad and in Bhubaneswar, we are ideally poised to grow our market share beyond 20% in Andhra. Andhra is the largest market of branded mattresses in the country, and we see a lot of demand for high-end products, for innovative products which Century has brought to the market. One of them being the QGel range of natural latex mattress which has been launched today along with this experience center. And Century will continue to be the market leader and grow faster than the market rate in the state of Andhra Pradesh with this experience center, and which many more to come over the next few months. How many stores do you have in Andhra Pradesh? మనం ఇక్కడ విజయవాడలో మొట్టమొదటి సెంచురీ మ్యాట్రిసెస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇనాగ్రేట్ చేసుకోవటం, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ గారు, మా సీనియర్ జనరల్ మేనేజర్ సేల్స్ రూపేందర్ గారు, నేను మార్కెటింగ్ జనరల్ మేనేజర్ విజయ్తో పాటు మా పార్ట్నర్ పవన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ప్రజలకి అతిపెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ప్రశాంతంగా నిద్రపోతాం. సో నిద్ర అనేది ఈరోజు చాలామందికి అత్యవసరమైన చికిత్సలా అయిపోయింది. ఆ చికిత్స అనేది అందిస్తానికి సెంచురీ మ్యాట్రిసెస్ 35 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనం మ్యాట్రెస్ బిజినెస్ అనేది చేస్తున్నాము. మేము ఏకైక కంపెనీ ఏదైతే వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్. దాని అర్థం ఏంటంటే మా మ్యాట్రెస్ తయారయ్యే దాంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కానీ మా సొంత ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి మేము ఒక మంచి మ్యాట్రెస్ ఒక సరసమైన ధరల్లో ఒక ప్రీమియం క్వాలిటీ ఇస్తానికి ఈరోజు ఈ షోరూమ్ చూస్తే మీకు అర్థమవుద్ది మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అనేది. రీసెంట్లీ వైజాగ్లో ఇండియాస్ లార్జెస్ట్ మనం ఎక్స్పీరియన్స్ స్టోర్ లాంచ్ చేసాము. ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాం, రేపు తిరుపతిలో చేస్తున్నాం. ముందు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ప్రీమియమ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇది ఒక సేల్స్ కోసమే కాకోకుండా కస్టమర్ వచ్చి మీరు మ్యాట్రెస్ చూస్ చేసుకునేటప్పుడు మీకు కలిగే ఒక ఇబ్బంది ఏంటంటే కస్టమర్ వస్తారు, మ్యాట్రెస్ చూస్తారు, కొనుక్కుని వెళ్ళిపోతారు. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాట్రెస్ నాకు సెట్ అవ్వలేదని లేదా నాకు ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిందని అన్సాటిస్ఫైడ్గా ఉంటారు. మీకు అన్సాటిస్ఫాక్షన్ లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర నుంచి మీరు మా షోరూమ్కి రండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు రెండు ప్రియమైనటువంటి ఈ సెంచురీ కంపెనీ ఎండి గారికి వందనాలు, మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ షోరూమ్ని చక్కగా తీర్చిదిద్దినటువంటి వారికి కూడా అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా ఈ సెంచురీ మ్యాటర్స్ అనేది మనిషి ఎంత సంపాదించారనేది కాదు, ఎంత సుఖంగా నిద్రపోయారనేది కాదు. ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సూత్రాలతో చక్కగా ఈ యొక్క కంపెనీ పరుపులను తయారు చేసి మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రజలందరికీ మంచి క్వాలిటీని మంచి దీన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది కంపెనీ. అట్లాగే కంపెనీ తర్వాత మేము డిస్ట్రిబ్యూటర్ మేము దాన్ని పనిచేసే పని వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండే విధంగా కస్టమర్లు వాడుకునే పరుపులు వాడుకునే కస్టమర్లు కూడా సుఖంగా ఉండే విధంగా బెడ్స్ తయారు చేసి కంపెనీ వాళ్ళు మనకు అందిస్తారు. మనం దాన్ని స్వీకరించి చక్కగా దాన్ని అనుభవించి ఆ యొక్క సుఖమైనటువంటి నిద్రని ఇచ్చే బెడ్స్ని మనం కొనుగోలు చేసి ఏది మంచి నాణ్యత మీరు
పరీక్ష చేసుకొని కొనుక్కోవచ్చు. అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఎంత అందంగా చక్కగా చేశారు. ఏంటి ప్రజల కోసం చేసింది, ప్రజల కోసం ఉపయోగపడే విధంగా చేసింది కనుక దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మనందరికీ కూడా ముఖ్యంగా కావాల్సింది భగవంతుడి దీవెన వల్ల అటు కృప ఆ దీవెన అందరికీ ఉండేలాగా దేవుడు దీవించాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏపీ వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాలు లెక్కలను విడుదల చేసింది. 55 రోజుల్లో 4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని, 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోపే ఎన్ని కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేశారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది. గత విధానాన్ని తీసుకువచ్చింది. టెండర్ల పిలిచి లాటరీ పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించి జరిపింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 3,300 దుకాణాల్లో మద్యం దుకాణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది. కేవలం 55 రోజుల్లో 4,677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. 19,33,560 కేసుల బిల్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్. ఆర్టీజీఎస్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతిలో 11,467.27 కోట్ల వ్యయంతో 20 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ. పదమూడున స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవి అప్డేట్స్. నమస్తే.